విష్ణుప్రియ ప్రేరణ ఎవరు బెస్ట్ అంటారు చీఫ్ చూసుకోవడానికి ఈ విష్ణుప్రియ అంటే నిన్న జరిగిన ఏదైనా చీఫ్ టాస్క్లో డే 31లో చూసుకోవడానికి ఇద్దరు ఈక్వల్గా అనిపిస్తారు. సో ఇంకోసారి చూసుకుంటే మనకి ఇంకో విధంగా అంటే చూసుకుని ప్రేరణకి ఇవ్వచ్చు, ఒక పాయింట్ ఎక్స్ట్రాగా ప్రేరణకి ఇవ్వచ్చు. ఎందుకంటే తను యాక్టివ్గా ఉంటుంది. ఫస్ట్ 5 వీక్స్ నుంచి కూడా అంటే చూసుకున్న గడిచిన వీక్స్ నుంచి 4 వీక్స్ కూడా తను చీఫ్ అవ్వడానికి బాగా ట్రై చేస్తుంది. మెయిన్ పాయింట్ ఇది. సో ఇదే పాయింట్ మీద తనైతే చెప్పలేదు, బట్ నాకు అనిపించింది ఫస్ట్ తను ట్రై చేస్తుంది. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు రావడానికి కూడా ఛాన్స్ ఉంది. ఈ వీక్ ఏదో అవుదామని చెప్పేసి విష్ణుప్రియ ట్రై చేసింది, బట్ కాకపోతే అది వర్కౌట్ అవ్వలేదు. బట్ చూసుకుంటే విష్ణుప్రియకి ఇవ్వడం ఒక పాయింట్ తక్కువగా ఉంటుంది. తను గేమ్ బాగా ఆడుతుంది కాబట్టి అక్కడ గేమ్లో కూడా ఎక్కువ లేదు. ఈ వీక్ చాలా బాగా ఆడినట్టు అనిపించింది, కొంచెం యాక్టివ్గా ఉన్నట్టు అనిపించింది. బట్ గెలిచిన వీక్స్లో ఎక్కడ అంత యాక్టివ్గా లేదు. సో విష్ణుప్రియ కన్నా ప్రేరణకి ఇవ్వడం బాగా అనిపించింది అనమాట. సో ఇక్కడ యష్మి తీసుకున్న డిసిషన్ కొంచెం బయాస్గా తీసుకుంది. అక్కడ కావాల్సిన పాయింట్స్ మీద తీసుకోలేదు. సో చూసుకుంటే ఇద్దరిలో తనే బెస్ట్ కానీ ఇక్కడ యష్మి మాత్రం తీసుకున్న పాయింట్ నాకు అస్సలు నచ్చలేదు. తనే గెలవాలి, తను చూస్తున్నామని చెప్పేసి తను సపోర్టెడ్గా మాట్లాడినట్టుగా, అంటే ప్రేరణకి సపోర్టెడ్గా అక్కడ ఇంకో కంటెండర్ వచ్చి ఇంకొకరు ఎవరున్నా సరే, ఆయన అభిల్ లాంటి వాళ్ళు ఉన్నా కూడా తను వచ్చేసి వాళ్ళని వీక్ ప్రేరణ అనేది స్ట్రాంగ్ అని చెప్పే అంత బయాజ్డ్గా అయితే యష్మి అయితే తీసుకున్న డిసిషన్ అయితే ఉంది. సో ఎందుకు తనకి అంత ఫోకస్గా అంటే తను ఆల్రెడీ ఇద్దరు కలిసి సీరియల్స్లో ఉన్నారు, మంచి ఫ్రెండ్స్ కాబట్టి ఎప్పుడు తనకే సపోర్ట్ చేస్తూ ప్రేరణని ప్రతి దాంట్లోనూ ప్రేరణని సేవ్ చేయాలనే విషయం మీద అయితే నాకు అస్సలు నచ్చట్లేదు. ఎందుకంటే మరీ అంత ఘోరంగా బయాజ్డ్గా అయితే ఉండకూడదని నా ఫీలింగ్. సో ఆల్రెడీ మనం చూసుకునే బయాజ్డ్గా ఆడే గేమ్స్ ఉన్నాయి. అంటే పృథ్వీ ఆడతాడు, నిఖిల్ ఆడతాడు, అలాగే సోనియా ఉన్నప్పుడు కూడా సోనియా కూడా పృథ్వీ నిఖిల్కి ఎప్పుడు ఉండేది. బట్ ఎంత క్లారిటీగా కనిపించేలాగా ఎప్పుడు లేదు. సో కాకపోతే ఇక్కడ ప్రేరణ విషయంలో మాత్రం యష్మి ప్రతిసారి కనిపించిపోతుంది. తను ఆడే గేమ్స్ అన్నీ తెలిసిపోతుంది. అంటే తను ఎలాగో ప్రేరణకే బయాస్గా ఉంటుంది, ప్రేరణకే సపోర్ట్ చేస్తుంది అనేది విషయాన్ని మాత్రం బాగా పర్టికులర్గా కనిపించేలాగే తన గేమ్ అయితే ఉంటుందన్నమాట. ప్రేరణకు సపోర్ట్ చేస్తుంది అని చెప్పేసి అందరికీ తెలిసిపోయింది అలాగే ఉంటుంది. ఎప్పుడు చూడు ఎదురెదురు క్లాన్లో ఉన్నా కూడా ఒక్కొక్కరు సపోర్ట్ చేసుకోవడం అయితే మానలేదు. సో ఇలాంటి సపోర్టెడ్ గేమ్స్ కాకుండా పర్టికులర్గా మంచిగా ఒకేలా ఆడుంటే బాగుండు అనేది నా ఫీలింగ్ అనమాట. సో అలా ఆడకుండా తను ఎప్పుడు గ్రూప్ గేమ్ ఆడుకుంటూ తనకే సపోర్ట్ చేస్తూ తనకి చేసుకుంటూ ఉంటే నాకెందుకు కొంచెం నచ్చట్లేదు. అది కూడా తెలిసిపోయేలాగే అనిపిస్తుంది. సో ఎక్కడున్నా కొన్ని పాయింట్లో కరెక్ట్ పాయింట్ ఉన్నప్పుడు కరెక్ట్గా తీసుకొని స్టాండ్ అయితే బాగుండు. సో ఇక్కడ నాకైతే కొంచెం కొన్ని విషయాల్లో అయితే యష్మి గుడ్డిగా ఎటువంటి ఏది లేకుండా, ఆలోచన విధానం కూడా లేకుండా కరెక్టా కాదా, సెట్ అవుతారా లేదా అనే విషయం కూడా తెలుసుకోకుండా తను ఆ పాయింట్ అయితే సెలెక్ట్ చేయడం అనేది నాకైతే నచ్చలేదన్నమాట. సో ఎంతమందికి అలాగే అనిపిస్తుంది అలాగే కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయడం మర్చిపోకండి.